హాయ్ గైస్, టుడే అయితే నేను ఆమ్లెట్ కర్రీ చేస్తున్నాను అనమాట. ఇది చాలా టేస్ట్ బాగుంటది. ఆమ్లెట్ అంటే మనకి సైడ్ డిష్ గా యూజ్ అవుతుంది కానీ రైస్ లో కలుపుకోవడానికి అవదు. కానీ ఈ డిష్ అయితే కనుక మనం రైస్ లో కలుపుకొని తినొచ్చు. దానికోసం ఒక కళాయి పెట్టుకోవాలి. ఫస్ట్ ఆమ్లెట్ కి సరిపడా అంటే ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది. హీట్ అయ్యాక ఇందులో మనం ఆమ్లెట్ వేసుకున్నాం. ఇందులో కొంచెం సాల్ట్ ఒక్క దగ్గర వేయకూడదు, ఈ విధంగా మొత్తం వేయాలి. ఒక 1 పించ్ పెప్పర్ పౌడర్, 1 పించ్ రెడ్ చిల్లీ పౌడర్ ఈ విధంగా వేసుకోవాలి. ఆమ్లెట్ ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని సెకండ్ సైడ్ కి టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా 2 సైడ్స్ కూడా మనం ఆమ్లెట్ ని ఫ్రై చేసుకోవాలన్నమాట. బ్యాచిలర్స్ కి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. విత్ ఇన్ 5 minutes లో ఆమ్లెట్ కర్రీ అయితే చేసేసుకోవచ్చు. చాలా టేస్ట్ ఉంటది, ప్లస్ తొందరగా అయిపోతుంది. ఆమ్లెట్ అంటే రైస్ లో కలవదు, ఓన్లీ సాంబార్ లో రసంలో మనం సైడ్ డిష్ గా తినగలం కానీ రైస్ తో తినలేం. కాబట్టి ఈ విధంగా చేస్తే మీరు రైస్ లో కూడా తినొచ్చు. నేనైతే 3 eggs చేస్తున్నాను. మన ఇష్టము, మన పర్సన్స్ ని బట్టి. 4 members ఉంటే 4 eggs చేసుకోవచ్చు. లేదు ఒక్కొక్కరు 2 తినాలన్నా కూడా 2 చేసుకోవచ్చు. ఇలా ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని పక్కన ప్లేట్ లో తీసేసుకున్నాం. మళ్ళీ ఇంకొక ఆమ్లెట్ వేసుకున్నాం. ఆల్రెడీ ఆయిల్ ఉంది, అందుకనే ఆయిల్ వేయలేదు. సేమ్ ఇందాక లాగానే 1 పించ్ సాల్ట్, 1 పించ్ పెప్పర్ పౌడర్, 1 పించ్ రెడ్ చిల్లీ పౌడర్ ఈ విధంగా వేసుకున్నాం. వేసుకుని దీన్ని కూడా ఫ్రై అవనిద్దాం. ఇది కూడా ఆమ్లెట్ అయితే ఫ్రై అయిపోతుంది. దీన్ని కూడా టర్న్ చేసుకోవాలి. సెకండ్ సైడ్ కూడా ఫ్రై అయిపోయింది. ఈ ఆమ్లెట్ ని కూడా తీసేసుకున్నాం. పక్కన ప్లేట్ లో పెట్టుకున్నాం. ఇప్పుడు ఇందులో కర్రీకి సరిపడా ఆయిల్ అంటే ఒక 4 to 5 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ హీట్ ఎక్కింది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర పౌడర్ కాదు, డైరెక్ట్ జీలకర్ర ఫ్రై అయిపోయిన తర్వాత 1 బౌల్ ఆనియన్స్, సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకుని కొంచెం ఫ్రై చేసుకున్నాం. ఆనియన్స్ తొందరగా మగ్గాలి అంటే కనుక సాల్ట్ వేసేసుకుంటే తొందరగా ఇది అయిపోతుంది. 1/2 స్పూన్ సాల్ట్ వేస్తున్నా. కావాలంటే చూసి మళ్ళీ వేసుకున్నాం. ఒక పించ్ పసుపు, దీన్ని మగ్గనిద్దాము. ఒక అంగుళం ముక్క దాల్చిన చెక్క, 2 లవంగాయలు వేస్తున్నాను ఫ్లేవర్ కోసం. వేసుకుని ఇది ఫ్రై చేసుకుని ఇది కొంచెం మగ్గింది అనుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, ఒక మీడియం సైజ్ టమాటా తీసుకున్నాను నేను. అది కూడా వేసేసి ఫ్రై చేద్దాం. కొంచెం కరివేపాకు వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకున్నా. కొంచెంసేపు మగ్గిపోతుంది టమాటాను ఆనియన్స్. మధ్య మధ్యలో తీసుకుని కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడిగంటిపోతూ ఉంటుంది. సెంట్ అయితే చాలా బాగా వస్తుంది. ఇంకా కర్రీ అవ్వకోకుండానే ఇంకొక 5 minutes మగ్గనిద్దాం. ఆనియన్ టమాటా అయితే మగ్గిపోయింది. ఒకసారి కలుపుకొని కర్రీకి సరిపడంత మిర్చి పౌడర్, నేనైతే 3 eggs కిను 1 స్పూను రెడ్ మిర్చి పౌడర్ వేస్తున్నాను. ఆల్రెడీ అందులో పెప్పర్ మిర్చి వేసాం కాబట్టి ఇలాంటి కొంచెం ఎన్వి కర్రీస్ లో స్మెల్ వస్తూ ఉంటది. కొంచెం స్పైసీ ఎక్కువ ఉంటేనే, ఉప్పు కారం ఎక్కువ ఉంటే మనకి ఆ నీచు వాసన అనేది రాకుండా ఉంటది. సో మనం నాన్ వెజ్ చేసుకునేటప్పుడు మన రెగ్యులర్ కన్నా కొంచెం ఎక్కువ వేసుకోవాలి సాల్ట్ ను కారం అవి. ఇది ఇలా మగ్గిపోయింది. ఇలా మగ్గిన తర్వాత ఒక 1/2 glass వాటర్ పోస్తున్నాను. మళ్ళీ మూత పెట్టుకున్నాం, చూసుకున్నాము. ఇలా వాటర్ అయితే బాయిల్ అయిపోతుంది. ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా ఆమ్లెట్స్, అవి ఒక్కోటి ఇందులో వేసేసుకోవాలి. అది కొంచెం గ్రేవీలో ఉడికితేనే ఆమ్లెట్ అన్నది టేస్ట్ బాగుంటది. నేను ఆమ్లెట్స్ అన్ని కూడా ఇందులో వేసేస్తున్నాను. దగ్గరగా వచ్చే వరకు దీన్ని ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసుకుని కలుపుకుంటా ఉండాలి. ఈ విధంగా నీట్గా తురుముకున్న కొత్తిమీర కూడా వేసుకున్నాం. ఇదంతా దగ్గర పడే వరకు ఉడకనిద్దాం. కూర అయితే మొత్తం దగ్గర పడిపోయింది. సెంట్ అయితే చాలా బాగా వస్తుంది. ఆమ్లెట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని గార్నిష్ చేసి సర్వింగ్ బౌల్ లో తీసుకొచ్చి మీకు చూపిస్తాను. గుమగుమలాడే ఆమ్లెట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. పొగలు వచ్చేస్తున్నాయి. దీన్ని వేడి వేడి అన్నంతో తింటే టేస్ట్ చాలా బాగుంటది. మీరు కూడా ట్రై చేసి ఈ టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ గైస్.